గతం మర్చిపోయిన గజనీలాగా విడుదల రజని ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు. గతం ఎంతో ఘనచరిత్ర గలవాడ అన్నట్టు వీళ్ళ చరిత్ర ఎవరికి తెలియదు అన్నట్టుగా ఉంది. లేదు, ప్రజలు నిజం వాళ్ళు కూడా గజనీలే, విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మనకేదో పట్టం కడతారు అనే ఒక ఆలోచన ఏమైనా ఉందా? అసలు గతంలో విడుదల రజనీ చేసిన పనులన్నీ ఏమిటి? మరొకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవన్నిటినీ ఈ వీడియోలో చూద్దాం. ఏంటిట కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా విడుదల రజని నిన్న గుంటూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద ఒక మహిళను వ్యవస్థరం చేసి కొట్టిన టీడీపీ నాయకుడిని సస్పెండ్ చేశారనుకోండి. ఆల్రెడీ గతంలో వైసీపీలో జరిగినట్టుగా ఇప్పుడు టీడీపీలో ఏమి లేకపోయినా ఇలాంటివి జరగటం మాత్రం అవాంఛనీయం. ఇవే ప్రజల్లో దుష్ప్రభావాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అధికారం కోల్పోవటానికి సిద్ధంగా ఉండాలి ఇలాంటివి చేశారు అని నిన్న మనం కుండబద్దలో కూడా ఒక వీడియో పెట్టాం. కానీ దీని మీద విడుదల రజనీ స్పందించటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వెనకటికి ఒక సినిమాలో నాగభూషణమే ఒక హత్య చేసి అప్పుడే వచ్చిన సత్యనారాయణని ఇదిగో ఈ కత్తి పట్టుకో అని అతని చేతికి కత్తిచ్చి వెంటనే గట్టిగా అరుపులు అందించుకుంటాడు. కూని హత్యకుడు పట్టేసుకున్నాను రండి అందరూ అని. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలాగనే ఉంది. గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ని ఎవరూ సమర్థించేది కాదు, దాని మీద ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించే వాళ్లకు ఆ హక్కు ఎంత ఉంది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలిగా. అలాంటిది ఆ హక్కు మరి విడుదల రజనీకి ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఉందిగా. గతంలో ఆవిడ చేసిన పనులన్నీ వరుసగా తీస్తే మరి పల్లె జాషువా లాంటి పోలీస్ ఆఫీసర్లు కూడా విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటంటే ఏదో కోర్టుకు వెళ్ళి అరెస్టు నుంచి ముందస్తు బెయిల్ పొంది వచ్చారు. ఈవిడ బావమరిది విడుదల గోపిని అరెస్టు కూడా చేశారు. ఆ అంశమై ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దగ్గర 2.5 కోట్ల రూపాయలు దాదాపుగా వసూలు చేశారు. ఏదో కారణానికి ఆయన కొంచెం భయభ్రాంతులకు గురి చేసి. ఈ ఒక అంశమేనా అంటే ఇదేం కాదు. చిలకలూరుపేట కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక గ్రామం ఎడవల్లి, అక్కడ ఏదో లోపల గ్రానైట్ నిక్షిప్తాలు ఉన్నాయని తెలిసి అసైన్డ్ భూమి, పేదలకి ఇచ్చిన భూమి, అది కూడా మరి ఎస్సీలకు ఇచ్చిన భూమిని దానికి పట్టాలు లేవన్న దానికి ఒక ఎంఆర్ఓ చేత దీన్ని ఇక్కడ మైనింగ్కి పర్మిషన్ ఇప్పించేసుకొని ఎక్కడో కడపలో ఉన్న అవినాష్ రెడ్డితో కలిసి ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టారు. దాన్ని అడ్డుకున్న రైతుల మీద కేసులు పెట్టారు. వాళ్ళు కోర్టు దాకా వెళ్ళి ఏవిడికి అవినాష్ రెడ్డికి సమన్లు కూడా ఇప్పించే పరిస్థితి వచ్చింది. ఎందుకు చేశారు ఆ పని అంటే అక్కడ ఉన్న ఈ గ్రానైట్ నిక్షిప్తాల దాని వాల్యూ మొత్తం మనకు కావాలి, దాన్ని మొత్తం మనం క్యాష్ చేసుకోవాలి. ఇది ఒక్కటేనా? ఇదేనా? ఎంతవరకే జరిగిందా? అవతల పసుమర్రు గ్రామంలో ఏం జరిగింది? జగనన్న కాలనీలతోటి సెంటు పట్టాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రం అంతటా ఇలాంటి పనే చేశాడు. అందులో పాల్గొనని వైసీపీ నాయకుడే లేడు. అందులో విడుదల రజనీ కూడా ఉంది. పసుమర్రి గ్రామంలో ఆ రైతులందరి దగ్గర దాదాపుగా 2.5 నుంచి 4.5 లక్షల రూపాయల వరకు మరి ఎకరానికి అది యాక్వైర్ చేయడానికి వాళ్ళ దగ్గరకి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నష్టపరిహారం రావటానికి వచ్చే ఆ 35 లక్షల్లో దాదాపుగా 5 లక్షలు కొట్టేసే ప్రయత్నం చేశారు. అందులో 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు పెద్ద స్కామ్ జరిగింది. తీరా ఇదేమిటయ్యా అనంటే అధికారం మార్పిడి జరిగేటప్పటికీ ఆ రైతులతోటి ఒప్పందం చేసుకుంటే వాళ్ళని పిలిచి మాట్లాడుకొని ఏదో సరి చేసుకొని వాళ్ళకి తిరిగి ఆ డబ్బుల్ని వాళ్ళకే ఇచ్చేస్తామని యాక్చువల్గా వాళ్ళ చేత బ్లాంక్ చెక్కుల మీద సంతకం పెట్టించుకొని ప్రామిసరీ నోట్లు రాయించుకొని అకౌంట్లో నుంచి మొత్తం 35 లక్షలు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతే తిరిగిస్తారో లేదని పని చేయటమే కాకుండా మరొక వైపు అధికారుల చేత కూడా 31 లక్షల రూపాయలే వాళ్ళకి అకౌంట్లో పడేటట్టుగా చేసి మిగిలింది సప్రెస్ అమౌంట్ పెట్టి అది నాది అన్నట్టుగా ఎవడు తీసేసుకుంది. కూటమి అధికారంలోకి రాగానే ఈ విషయం మీద ఆ రైతులు కేసు దాకా వెళ్ళారని వాళ్ళతోటి సరి చేసుకునే ప్రయత్నం చేశారు. అదే గ్రామంలో ఎవడ మామగారు కూడా రోడ్డును ఆక్రమించేసి మరి దానికి గోడ కట్టేసి దానికి అధికారం వీళ్ళ చేతిలో ఉంది కదా అని కొన్ని డాక్యుమెంట్లు కూడా పుట్టిచ్చేస్తే కూటమి అధికారంలోకి రాగానే భయపడిపోయి దాన్ని పంచాయతీకి రాసిచ్చాడు. దీన్ని ఏంటి అన్యాయం అనరా? ఈ అన్యాయం మీరు చేసింది కాదా? ఎక్కడి దాకా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది అనంటే ఏం చెప్పుకోలేని పరిస్థితి. కేవలం ఇదే కాదు, చిలకలూరుపేటలో కూడా చాలామంది
ఈవిడ మీద ఉన్న ఆరోపణ ఈవిడ మంత్లీ మామూళ్ళు వసూలు చేశారని. రైతు బజార్కి ఎదురుగా ఉన్న టీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా నెలకు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల దాకా మామూళ్ళు అడిగారని. అసలు వైసీపీని ఖచ్చితంగా గెలిపించాలని విడదల రజనీని రజనమ్మ అని గుండెల్లో పెట్టుకుంటాం మేము అని చెప్పి ఆవిడ ఎనికిడితే తిరిగే ఒక బేకరీ ఓనర్కి ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? నెలకు 2 లక్షల రూపాయలు ఆయన మామూలు అడిగారనే పుకారు మరి ఏవిడ మీదే కదా వచ్చింది. అసలు అధికారంలోకి రాగానే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేస్తా వీడియోలు చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ఆరోపణ ఉందే. అలాంటి పని అసలు ఆద్యురాలు మరి ఈ విడదల రజనీ కదా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పిల్లి కోటి అనే ఒక కార్యకర్తని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతూ వీడియో కాల్లో చూశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈవిడ మీద ఆ విషయం కూడా కేసులో ఉంది. మొత్తం కోర్టుల దాకా వెళ్ళున్నాయి. కోర్టుకు వెళ్ళని పరిస్థితి ఏది విడదల రజనీది? అలాంటిది ఇప్పుడు ఈవిడ గతంలో పోటీ చేసి వచ్చిన నియోజకవర్గం అని చెప్పి ఆ మాధవ్ గారి మీదనో లేకపోతే వంగలపూడి అనిత గారి మీదనో ఏయో కామెంట్స్ చేద్దామని మనం ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతుంటే నీ పరిస్థితి ఏమిటమ్మా అని అడిగితే ఏం చెప్పలేని పరిస్థితి. కాకపోతే అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వమే ఇంత ఛాన్స్ ఇచ్చింది. మొదట్లో వీళ్ళందరూ వైసీపీ నాయకులందరికీ మనం చేసిన దాష్టికాల మీదనో మనం చేసిన అవినీతి మీదనో కేసులు అవుతాయని భయం ఉండేవాళ్ళు. కానీ అలాంటిది ఏమీ చెయ్యం, అరెస్టులు జరగవు అని ఏదో రెడ్ బుక్ అని రాజ్యాంగం అని వీళ్ళు ఊరకంటమే కానీ అక్కడ జరుగుతుంది కూడా ఏం లేదు. మరి ఆర్కే రోజా మీద అడుదామాంధ్రాలో ఏమైనా జరిగిందా? విడదల రజనీ ఈ ఎడ్లపాడు స్టోన్ క్రషర్ దాని మీద ఏమైనా జరిగిందా? అలాగనే మరి పేరుని జయసుధ ఆవిడ గోడౌన్లో నుంచి పేదలకు చెందాల్సిన బియ్యం మరి 10 కుక్కలు తినేసాయనే పేరుతోటి మాయమైపోతే దాని మీద ఏమన్నా జరిగిందా? ఇంతేనా? అది ఇక్కడ మొన్న సీదిరి అప్పలరాజు తన కొడుకును కాపాడుకోవడానికి అనుచరుడు కొడుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసిన దీని గురించిన పూర్తి సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్నా కూడా ఇంకా కూడా అరెస్టు చేయరు. దీని అంతటిని అలసత్వం అంటారు. ఇలాంటి అలసత్వంతో పోతే పోనీలే వాళ్ళందరూ తప్పించుకున్నా మేము మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని అభివృద్ధి దాకా వెళ్తా ఉంటే మరి కింద స్థాయి నాయకులు చేసే చిన్న తప్పులు మీ అధికారాన్ని కూడా కోల్పోయేటట్టు చేస్తున్నాయి. ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత చిన్న తప్పు చేసినా తప్పే కదా. దాన్ని కూడా సరి చేసుకోవాలి. కూటమి నాయకులు కూడా ఏమీ ఊరుకోవటానికి వీల్లేదు. కానీ వీళ్ళ పరిస్థితి ఏమిటి? వీళ్ళకి అసలు మాట్లాడే అర్హత ఉందా అని అంటే ఏమాత్రం కనపడటంలా. పేరుని జయసుధ విచారణకి వెళ్ళినప్పుడు అదే పోలీసులు సహకరిస్తారు. సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేయకుండా అదే పోలీసులు సహకరిస్తారు. కేవలం వాళ్ళందరినీ వీఆర్లో పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అనే ఊరికి బేరాలు కనపడుతున్నాయి తప్ప వీళ్ళందరూ నోరు లేవటానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమే. ఒకసారి వైసీపీ నాయకులు కూడా మన గత చరిత్ర ఏమిటని ఒకసారి గడ్డపారేసి తవ్వుకొని చూసుకుంటే మొత్తం అంతా పుచ్చిపోయే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.